హాయ్ అండి, వెల్కమ్ టు నూర్ బ్లాగ్స్. ఈరోజు నేను బిర్యానీలోకి మనం వేసుకునే కట్ట, దాల్చా కానీ కలియా కానీ ఏదైనా అనొచ్చండి దీన్ని. ఇది పర్ఫెక్ట్ స్టైల్లో ముస్లిమ్స్ పద్ధతిలో ఎలా చేస్తారో చూపిస్తాను. ముందుగా మనము పచ్చనిపప్పు తీసుకొని దాన్ని ఒక 2 అవర్స్ ముందు నానబెట్టుకోవాలండి. ఇలా నానబెట్టుకున్న పచ్చనిపప్పుని ఒక కుక్కర్ గిన్నె పెట్టుకొని దానిలో వేసేసి కంప్లీట్గా మనం నానబెట్టుకుని దానిలో వేసేసేసి ఒక 1.5 గ్లాసు వాటర్ దానిలో వేసి కుక్కర్ని మూత పెట్టేసి దాన్ని కుక్ అవనివ్వాలి. ఈలోపు చింతపండు నానబెట్టుకోవాలి కొంచెం. ఈ చింతపండు అంతా నానిపోయిన దాన్ని బాగా పిండేసి జ్యూస్ లాగా చేసుకొని రెడీ చేసేసి మనం పక్కన పెట్టుకోవాలి. మనం ఎంత క్వాంటిటీ వేస్తామో అంత చింతపండు దానికి తగ్గట్టు తీసుకోవాలండి. మనం మరీ ఎక్కువ పుల్లగా కూడా ఉండకూడదు అనమాట ఈ కట్ట. తర్వాత దీనిలోకి మనకి సొరకాయ ముక్కలు పెద్ద పెద్దగా కట్ చేసుకోవాలి నేను చూపించిన విధంగా. అలాగే పచ్చిమిరకాయలు ఒక 3 నిలువుగానే అలా ఘాట్లు పెట్టి సొలేయాలండి. ఒక 2 ఉల్లిపాయలు, ఒక 2 టమాటాలు నిలువుగా కట్ చేసుకొని, అలాగే మనము ఈ పుదీనా కొత్తిమీర ఆకులు కూడా పక్కన పెట్టుకోవాలి. 2 దాల్చిన చెక్క ముక్కలు, 3 లవంగాలు కూడా తీసుకున్నాను దీనికి. ఒక యాలక్కాయ కూడా వేయొచ్చండి. అలాగే ఏంటంటే దీనిలోకి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోతుంది. బ్రింజాల్స్ కూడా పెద్ద పెద్ద ముక్కలుగా ఇలా కట్ చేసి నేను ఎలా అయితే కట్ చేశానో దీనిలో అలా మీరు కట్ చేసి పెద్ద ముక్కలు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు పప్పు కూడా మనకి కుక్ అయిపోయింది. దీన్ని కొంచెం చల్లారిన తర్వాత మిక్సీలో వేసేసి మెత్తగా పట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఏంటంటే మటన్ది ఫ్యాట్ కూడా తెచ్చుకోవాలి. మనం మటన్ తెచ్చుకునేటప్పుడు దీనికోసం అప్పుడు చాలా టేస్ట్ బాగుంటుంది. దీనిలో చర్బీ అంటారన్నమాట, ఆ చర్బీ కూడా వేయాలి. ఇప్పుడు మనం ముందుగా ఒక గిన్నె పెట్టుకొని దానిలో ఆనియన్స్, చెక్కలు, లవంగాలు, పచ్చిమిర్చి, సొరకాయ ముక్కలు, టమాటాలు, అలాగే బ్రింజాల్స్ అన్నీ వేసేసి మొత్తాన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసేసి పసుపు, ఉప్పు, కారం మొత్తం వేసేసి దీన్ని ఒకసారి కంప్లీట్గా ఇవన్నీ వేసిన తర్వాత బాగా మనం మిక్స్ చేయాలన్నమాట. ఇప్పుడు ఈ తీసుకున్న ఫ్యాట్ ఉంది కదా, ఈ ఫ్యాట్ను కూడా దీనిలో వేసేసాను. చూస్తున్నారు కదా, ఇదేంటంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. పుదీనా కొత్తిమీర కూడా వేసేసాను. ఇప్పుడు ఓన్లీ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో మనం దీన్ని మొత్తం కొంచెం మిక్స్ చేసేసాం కదా, చేసేసి కొంచెం స్లోలో పెట్టి కొంచెం మగ్గనివ్వాలి. దానిలో ఉన్న వాటర్ బయటకు వస్తుంది అన్నమాట అప్పుడు. అలాగే మనం తీసుకున్న ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న ముద్దపప్పు, కొంచెం కొబ్బరి పేస్ట్, ఈ చింతపండు రసము అన్నీ కూడా దానిలో వేసేసి కావాల్సినన్ని వాటర్ కొంచెం పోసుకొని, మరీ నీళ్ళలాగా పోసుకోకూడదండి. ఎప్పుడైనా దాల్చా కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుంది అనమాట. బాయిల్ అవ్వనివ్వాలి. ఇలాగా చూసారు కదా, బాగా చాలాసేపు బాయిల్ అంటే 10 మినిట్స్ తర్వాత ఇలా మనకి ఎలా తేలిందో ఇప్పుడు కట్ట దాల్చా రెడీ అండి, గుంటూరు స్టైల్. చూసారు కదా ఈ వీడియో. మీరు కూడా బిర్యానీ చేసుకున్నప్పుడు ఇలాగే మటన్ బిర్యానీలో కానీ, చికెన్ బిర్యానీలో కానీ, లేదా బగారా రైస్లో కానీ అద్భుతంగా ఉంటుందండి ఈ కట్ట. ఇలా చేసుకుంటే పిల్లలు కూడా చక్కగా తింటూ ఉంటారనమాట. ఈ వీడియో నాకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.